ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి సంబంధించి మనం నిన్న కూడా మాట్లాడుకోవటం జరిగింది. సో అమిత్ షా గారిని కలిసినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు కలిసినప్పుడు జగన్ గారి అరెస్ట్కి సంబంధించి ఆయన స్పందించినటువంటి తీరు, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పారు, చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పారు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ కొన్ని అంశాలను మనం చర్చించుకోవాల్సింది. నిన్న కూడా మనం చాలా వరకు చర్చించాం, ఈ రోజు కూడా మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండా అనేది ఫస్ట్ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. అలాగే చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండా, అది ఏ విధంగా, ఈ రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్. సో ఫ్రెండ్ అంటే అది ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్? ఎప్పుడైనా బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందా? 2009లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు 2026 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ తోటి కూడా పొత్తు పెట్టుకోలే. ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అవసరమైనటువంటి సమయంలో కేంద్రంలో మద్దతు ఇచ్చింది. అనేకమైనటువంటి బిల్లులకి బీజేపీ అడగకపోయినా కూడా మద్దతు ఇచ్చింది. అలాగే అందుకని చెప్పి బీజేపీకి ఫ్రెండా అంటే అలా చూసుకుంటే మరి కాంగ్రెస్కి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రెండే అవ్వాలి. ఇదేంటి, కాంగ్రెస్కి ఫ్రెండ్ ఎట్లా అవుతుంది? జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించిందే కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్కి వ్యతిరేకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది కదా అనుకుంటే 2009లో పార్టీ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలలో మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో, అంటే 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సెంట్రల్లో. సో ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిగా చేయటానికి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసింది. సో అంటే అప్పటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నిర్ణయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. సో అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఫ్రెండా అంటే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఏం చూసుకుంది ఏంటి అనేటువంటి అంశాలు ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి రూట్ ఆఫ్ ప్లానింగ్ పాత్ ఎలా ఉంటుంది అంటే స్టేట్ ఈజ్ ద ప్రయారిటీ, మిగతావన్నీ సెకండరీ. అంటే నాకు స్టేట్ చాలు, నేను జాతీయ రాజకీయాల మీద ఏదో పట్టు సాధించాలనో ఏదో చేసేయాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో స్టేట్కి మనకి కావాల్సినవన్నీ కూడా సాధించుకోవాలి అంటే సెంట్రల్లో ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సో మేము మీకు ఇది చేస్తున్నాం కాబట్టి మీరు మాకు ఇది చెయ్యండి అని చెప్పి అడిగి తీసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంగా ఇక్కడ కనిపిస్తుంది. గివ్ అండ్ టేక్ పాలసీ. సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఇంకోటి ఏదైనా ఉండని, సో ఓవరాల్గా వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేటువంటి మాట ఏం లేదు. ఇట్స్ ఓన్లీ ప్రియారిటీస్, స్టేట్ ప్రియారిటీసే ఇక్కడ ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి. సో భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా జరిగేది ఇదే. ఇప్పుడు బీజేపీ ఉంటే బీజేపీకి సంబంధించి మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్కి సంబంధించి మద్దతు ఇస్తుంది. ఇక్కడ ఫ్రెండ్షిప్ అనే మాటే లేదు. ఇక రెండోది, టీడీపీ ఇన్స్టెంట్ ఫ్రెండా? సో సింపుల్గా చెప్పాలి అంటే బీజేపీకి అందరూ ఇన్స్టెంట్ ఫ్రెండ్సే. అది ఎవరైనా సరే తమ అవసరం కోసం ఏ పార్టీతోనైనా సరే ఫ్రెండ్షిప్ చేస్తుంది, అవసరం తీరిపోతే ఏ పార్టీనైనా సరే పక్కన పెట్టేస్తుంది. ఇది క్వైట్ కామన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే గతంలో పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ సపోర్ట్తోనే సెంట్రల్లో చక్రం తిప్పినటువంటి బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు అదే మమతా బెనర్జీని గద్దెదించడానికి పశ్చిమ బెంగాల్లో సుబేందు అధికారిని ఉపయోగించి తీవ్రమైనటువంటి కృషి చేసి ఆమెను గద్దె దింపినటువంటి పరిస్థితి. సో బీజేపీ వ్యవహార శైలి ఎంత బెటర్గా ఎంత మెచ్యూర్డ్గా అని చెప్పి మనం అనలేము. సో ఎంత ఆలోచన శైలి ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవటం కోసం చెప్తున్నా. సేమ్ ఇదే చూసుకుంటే శివసేనతో వారికి ఉన్నటువంటి సంబంధాలు తర్వాత ఏమైంది అనేది అందరికీ తెలిసిందే. సో ఇట్లా ప్రతి అంశంలోనూ కూడా బీజేపీ తమ అవసరాలకు కలుపుకుంటుంది, అవసరం తీరిపోయినా వదిలేస్తుంది. చాలామంది
ఏపీలో చంద్రబాబును విమర్శిస్తారు. తనకు అవసరమైనప్పుడు బీజేపీని కలుపుకుంటాడు, ఓడిపోతాము అనేటువంటి ఇంపాక్ట్ వస్తే బీజేపీని పక్కన పెట్టేస్తాడు. 2009లో అదే చేశాడు, 19లో అదే చేశాడు, మళ్ళీ 14లో కలుపుకున్నాడు, ఇప్పుడు 24లో కలుపుకున్నాడు. సేమ్ ఇది బీజేపీ వైపు నుంచి కూడా ఆలోచించవచ్చుగా కదా. 14లో ఏపీలో టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని బీజేపీ ఎందుకు కలిసి ఉండకూడదు అంటే, అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ తమకు సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే తెప్పించుకుంటది కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీన్స్ సర్వే రిపోర్ట్స్ ఏవైనా సరే బీజేపీ తాను సొంతంగా చేపించుకునేటువంటి. సో అలా కలిసి ఉండొచ్చు కదా. 24లో వాళ్లే అధికారంలో ఉన్నారు, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని తెలుసుకుని చంద్రబాబు అన్ని తిట్టినా సరే ఓకే వీళ్ళే అధికారంలోకి వస్తారు కాబట్టి మనకి వీళ్ళతో ఎంతో కొంత అవసరం ఉండొచ్చు, వీళ్ళని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి వీళ్ళతో జతకట్టి ఉండొచ్చు కదా. ఈ వేలో ఎందుకు ఆలోచించరు? సో ఇక్కడ బీజేపీకి అందరూ ఇన్స్టెంట్ ఫ్రెండ్సే, టీడీపీకి అందరూ ఇన్స్టెంట్ ఫ్రెండ్సే. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే మరి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవాలు ఏంటి అనేటువంటి అంశాలకు అది ఆయనకే తెలియాలి, ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పి. వేగ్గా ఒక వార్తను చెప్పేటువంటి వ్యక్తి అయితే ఆయన కాదు. అలాగని చెప్పి ఇది నిజమా అంటే దానికి క్రెడిబిలిటీ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కానీ ఈ వ్యాఖ్యల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది చూస్తే, ఒకవేళ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేసేది ఏంటి అంటే చంద్రబాబుని ఇంకా బీజేపీ నమ్మట్లేదు, ఏ రోజుకైనా సరే కూటమి విడిపోద్ది, 2029లో కూటమి బీటల వారి పూర్తిగా మొక్కలవుతుంది కాబట్టి వైసీపీ అధికారంలోకి వచ్చింది. సో ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి చాలా ఆనందంగా అనిపించవచ్చు. ఇంకొక సెక్షన్ ఆఫ్ మీడియాకి దీని గురించి కూడా ఆలోచించాలి. అంటే ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడుకునేది కానీ సోషల్ మీడియాలో నడిచేటువంటి రూమర్స్ కానీ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డిని భయపెట్టి 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నడుస్తున్నటువంటి లిక్కర్ స్కాము, కల్తీ మద్యం స్కాము, లడ్డు కల్తీ స్కాము, ఇట్లా అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి బెదిరించి బీజేపీ గ్రిప్ లో పెట్టుకుంటుంది. బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ కేసుల్లో అరెస్ట్ అవ్వట్లేదు, బీజేపీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ ఉంది అనేది చాలా మంది మాట్లాడుకునేటువంటి అంశం. ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటే, సో వాళ్ళిద్దరికి మధ్య మంచి రిలేషన్ ఉంది కాబట్టి జగన్ కేసులు ఇంకా హీరింగ్ కి రావట్లేదా, 12 ఏళ్ల పైనుంచి ఛార్జ్ షీట్ దాఖలైన ఇంకా హీరింగ్ లో పురోగతి లేదు అనేటువంటి అంశాన్ని కనుక పరిశీలిస్తే ఇదే నిజమా? సో చట్టాన్ని చేతుల్లో పెట్టుకుని న్యాయం అనేది జరగకుండా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆడిస్తుందా అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కూడా నెగిటివే అవుతుంది. ఎందుకు అంటే బీజేపీ చేతుల్లో ఉండి కీలుబొమ్మలాగా వ్యవహరిస్తూ తనను తాను కాపాడుకుంటానికి, కేసుల నుంచి బయటపడటానికి గడిచినటువంటి 5 ఏళ్లు ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడా, ఇదే ప్రశ్న వస్తుంది. సో ఈ వ్యాఖ్యలు టీడీపీకి ఎంత నష్టాన్ని చేకూరుస్తాయో మరొక యాంగిల్లో చూస్తే వైసీపీకి కూడా అంతే నష్టాన్ని చేకూరుస్తాయి. సో ఏ సెక్షన్ ఆఫ్ మీడియా, టీడీపీని సమర్థించే మీడియా వైసీపీకి కలిగే నష్టాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది, వైసీపీని సపోర్ట్ చేసే మీడియా టీడీపీకి జరిగే నష్టాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఓవర్గా ఎవరికి వాళ్ళు ఎవరికి సంబంధించిన వేలో వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. అంతే తప్ప దీంట్లో ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఇద్దరికీ నష్టం. ఇదే జరిగేది.